హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెదవి దాటని ప్రేమ 8వ భాగాన్ని వినేద్దాం. మర్చిపోయావు అనుకున్నాను, బాగానే గుర్తుపెట్టుకున్నావు అంటూ ప్రియా కళ్ళకి కట్టిన కట్లు తీసేస్తాడు. పృథ్వీ, ఎందుకు నన్ను బంధించావు? ప్లీజ్ నన్ను వదిలేయ్, నీకు దండం పెడతాను అంటుంది ప్రియా. ఎందుకో నీకు తెలీదా? నువ్వు ఒక వ్యక్తిని కత్తితో పొడిచావు, అది నేను చూశాను, సాక్ష్యం చెప్పాను. ఆ మనిషి చనిపోలేదు కాబట్టి నీకు 6 నెలలు జైలు శిక్ష వేశారు. జైలు నుండి బయటికి వచ్చాక నిన్ను సిటీలో ఉండకూడదని తీర్పిచ్చారు. దానికి నన్ను చంపాలా పృథ్వీ? ప్లీజ్ నన్ను వదిలేయ్ అని కన్నీళ్లు కారుస్తుంది ప్రియా. పృథ్వీకి ప్రియ చెప్పింది విని చిరాకు అనిపించి, హేయ్ ఆపు, అయినా మీ చెల్లి ఎంత నాటకం ఆడింది. నువ్వు కూడా ఆ కార్ యాక్సిడెంట్లో చచ్చావని, కార్ యాక్సిడెంట్లో నేను చనిపోవడం ఏంటి అనుకుంటుండగా, అమ్మా నాన్న యాక్సిడెంట్, ఆ రోజు నేను కూడా కారులో ఉన్నాను కదా, కానీ నేను చనిపోవడం ఏంటి అనుకుంటూ అంటుంది ప్రియా. అసలు నీకు ఆ కార్ యాక్సిడెంట్కి సంబంధం ఏంటి? ఎందుకంటే ఆ ట్రక్ నడిపింది నేనే. అది నువ్వు అనుకున్నట్లు యాక్సిడెంట్ కాదు, మర్డర్. చూస్తుంటే నీకు ఏది గుర్తులేనట్లు ఉంది అంటాడు పృథ్వీ. అయినా ఇది చాలా గట్టి ప్రాణం. ఆ రోజు ఆల్మోస్ట్ నా చేతుల్లో చచ్చావు, అందుకే నువ్వు చనిపోయావు అంటే తేలిగ్గా నమ్మేశాను. పృథ్వీ మాటలకి మెదడు పొరల్లో దాక్కున్న జ్ఞాపకాలు కళ్ళ ముందు కదులుతుంటే గట్టిగా కళ్ళు మూసుకొని, నొప్పి, నా తల పగిలిపోతుంది అని అంటుంది ప్రియా. ప్రియా అరుస్తుండడంతో పృథ్వీకి చిరాగ్గా అనిపించి ప్రియా చంపపై కొడతాడు. పృథ్వీ కొట్టిన దెబ్బకి ప్రియా మళ్ళీ స్పృహ కోల్పోతుంది. అర్జున్, శ్రీకర్, దివ్య ఒక కారులో, అను, కార్తిక్, శేఖర్ ఒక కారులో తాన్య షేర్ చేసిన లొకేషన్ దగ్గరికి చేరుకుంటారు. రమ్య కూడా శేఖర్ వాళ్ళతో వస్తాను అంటుంది, కానీ రాధగారు వద్దు అని ఆపేస్తారు. పోలీసులు వాళ్ళకి కొంచెం దూరంలో ఫాలో అవుతూ ఉంటారు. అది ఊరికి చివర ఉన్న ఒక ఖాళీ ఏరియాలో ఒక చిన్న గది, చుట్టూ ఎటువంటి ఇల్లు ఉండవు. దివ్య కారు దిగి స్పీడ్గా ఆ గది దగ్గరికి వెళ్ళి చూస్తుంది. దివ్య వెనుకే అర్జున్, శ్రీకర్లు వెళ్తారు. తలుపు దగ్గరికి వేసి ఉంటాయి. శ్రీకర్ డోర్స్ లోపల నుండి లాక్ చేసి ఉంటారు అనుకొని తలుపులు గట్టిగా తనడానికి ప్రయత్నిస్తారు. అవసరం లేదు, తలుపులు లాక్ చేసి లేవు, వాడు అక్కనిక్కడ ఉంచలేదు అని అంటుంది దివ్య. ముందు చెక్ చేస్తే తెలుస్తుందని తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో శ్రీకర్ బయటికి వచ్చి, ఇక్కడ వాళ్ళు లేరని నీకెలా తెలుసు అని అడుగుతాడు. దివ్య సమాధానం చెప్పేలోపే దీనికి తెలిసిపోతుందని గుండెపై చేయి వేసుకుని బాధగా అంటాడు అర్జున్. దివ్య అర్జున్ మాటలు విని ఇతను ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నాడు అనుకుని అర్జున్ని అడగాలి అనుకుంటుంది. అప్పుడే అను దివ్యని పిలిచి, ఏమైంది, అంతా సైలెంట్గా ఉన్నారు, అక్క ఎక్కడ అని అంటుంది. శేఖర్ వాళ్ళని చూస్తూ, తాన్య మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అంటాడు. లేదు, తన కరెక్ట్ అడ్రస్ ఇచ్చింది, కానీ వాడే అడ్రస్ మార్చాడు అని అంటుంది దివ్య. మరి ఇప్పుడు ఎలా ప్రియని కనుక్కునేది? వాడు ప్రియని ఏమైనా చేస్తాడేమో అని భయంగా ఉంది అంటూ కారు దగ్గరికి వెళ్ళి తన మొబైల్లో ఉన్న ప్రియ ఫోటోల్ని చూస్తూ ఉంటాడు అర్జున్. నాకు అదే టెన్షన్గా ఉంది అంటుండగా అప్పుడే దివ్య ఫోన్ రింగ్ అవుతుంది. అది అన్నోన్ నెంబర్ నుంచి. దివ్య వెంటనే అందరినీ సైలెంట్గా ఉండమని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. దివ్య కొంచెం భయంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఎందుకు స్వీట్ హార్ట్ భయం? నేనే, నీ పృథ్వీనే అని అంటాడు. ఒరేయ్, ఎక్కడ ఉన్నావురా? మా అక్కని ఎందుకు కిడ్నాప్ చేశావు? నీ పగ నాపై కదా, మధ్యలో తానేం చేసిందిరా అని అంటుంది దివ్య. అయ్యో, మర్చిపోయావా డార్లింగ్, పగ కాదు ప్రేమ, నీపై పిచ్చి ప్రేమతోనే మీ అక్కని కిడ్నాప్ చేశాను అని అంటాడు పృథ్వీ. ఏమో అనుకున్నాను, పర్వాలేదు, మీ అక్కకు కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. ఒరేయ్, మా అక్కకి ఏమైనా అయితే నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడురా అంటుంది దివ్య. ఒకసారి నా చేతిలో చచ్చి బ్రతికింది, దాన్ని మళ్ళీ చంపే ఉద్దేశం నాకు లేదు. నాకు కావాల్సింది నువ్వు. ఏ మాటకి ఆ మాట. మీ అక్క కోసం ఏడ్చినా కూడా నీ ముఖంలో కొంచెం కూడా గ్లామర్ తగ్గలేదు అని అంటాడు పృథ్వీ. నువ్వు మమ్మల్ని చూస్తున్నావా అని చుట్టూ చూస్తుంది. ఆ రూమ్ బయట చిన్న సీసీ కెమెరా ఒకటి బిగించి ఉంటుంది. పోలీసులు కారు రావడం చూసి పృథ్వీ కాల్ కట్ చేస్తాడు. హలో హలో కాల్ కట్ చేస్తాడు అని అంటుంది దివ్య. వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంచెం దూరం వెళ్ళాక దివ్య కార్ ఒక ఖాళీ ప్రదేశంలో ఆపమని అంటుంది. శ్రీకర్ కార్ సైడ్ కాపడంతో కారు దిగి వాటర్ బాటిల్తో ముఖం కడుక్కుంటుంది. ఏడవడానికి కూడా ఓపిక లేనట్లుగా ఉంటుంది దివ్య పరిస్థితి. ఏడ్చి కళ్ళు బాగా వాచిపోతాయి. అక్కడే ఉన్న ఒక రాయిపై కూర్చొని ఆకాశం వైపు చూస్తుంటుంది. అను దివ్య భుజంపై చెయ్యి వేసి ధైర్యం చెప్తున్నట్లుగా నొక్కి పట్టుకుంటుంది. అర్జున్ కారు లోపలే ఉండి తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. దివ్య ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది. అది ఒక వీడియో. దాంట్లో ప్రియా తలపై గన్ పెట్టి షూట్ చేయడానికి రెడీగా ఉన్నట్లుగా ఉంటాడు పృథ్వీ. దివ్య ఆ వీడియో చూస్తూ ఏడుస్తుంటే అను అర్జున్ వాళ్ళని పిలుస్తుంది. అర్జున్, ఏమైంది దాంట్లో అని దివ్య చేతిలో ఫోన్ లాక్కొని చూస్తాడు.
ప్రియకి స్పృహ లేకపోవడం వల్ల పక్కకి వాలి ఉంటుంది. చెంప దెబ్బకు ప్రియ చెంప ఎర్రగా కందిపోయి బాగా వాచి ఉంటుంది. ప్రియని అలా చూసేసరికి అర్జున్కి గుండె పిండేసినట్లు అయిపోతుంది. కళ్ళల్లోకి తెలియకుండానే నీళ్లు వచ్చి చేరుతాయి. అర్జున్ చేతిలో ఫోన్ అను తీసుకుంటుంది. ప్రియ పరిస్థితి తలుచుకుని అర్జున్ కోపంతో పళ్ళు బిగబెట్టి ఒక్కసారి నా చేతికి దొరికితే జైలు నుండి ఎందుకు బయటికి వచ్చానా అని తలుచుకుని బాధపడేలా చేస్తాను అని కోపంతో పక్కనే పడి ఉన్న చిన్న రాడ్డు ముక్కని గట్టిగా తంతాడు. దివ్య ఫోన్కి కాసేపటికి ఇంకో మెసేజ్ వస్తుంది. డార్లింగ్, నేను కోరుకునేది మీ అక్కని చంపడం కాదు. నాకు కావాల్సింది నువ్వు మాత్రమే. నీతో గొడవ పడడం కోసమే. అందుకే ఇంత రిస్క్ తీసుకుని మీ అక్కని తీసుకుని రావాల్సి వచ్చింది. అందుకే నువ్వు ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా నా దగ్గరికి వచ్చేయి. హా అన్నట్లుగా చెప్పడం మర్చిపోయాను. నీ ఎదవ తెలివితేటలు ఏవి ఉపయోగించకుండా నువ్వు ఒక్కదానివే రా. లేదనుకో, చూసావుగా మీ అక్క ప్రాణం నా చేతుల్లో ఉంది. నువ్వు ఎంత లేట్ చేస్తే అంత త్వరగా మీ అక్క ఆయుష్ తగ్గిపోతుంది. అడ్రస్ మళ్ళీ పంపుతాను. అంతలో నా కోసం రెడీ అయ్యి వేచి ఉండు. అను ఆ మెసేజ్ని బయటికి చదువుతూ, వాడు ఏమీ మారలేదు. ఆపేశావు ఏమీ, చదువు, ఇంకా ఏం లేదు అని. ఇప్పుడు ఏం చేద్దాం? దివ్య పైకి లేచి తనని తాను ఒక్కసారిగా చూసుకుని, ముందు నేను రెడీ అయ్యి వాడు చెప్పిన అడ్రస్కి వెళ్ళాలి. దివ్య మాటలకి అందరూ షాక్ అవుతారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని అంటుంది అను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అమ్మా నన్ను చంపినట్లే అక్కని కూడా చంపేస్తాడు. అర్జున్, మీ అమ్మా నాన్ని చంపాడా? ఏంటి నువ్వు అనేది? వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు కదా. దివ్య ఏడుస్తూ, లేదు, వాళ్ళకి జరిగింది యాక్సిడెంట్ కాదు, ప్లాన్ చేసి చంపాడు ఆ పృథ్వీ. ఇప్పుడు తన గతం ఏంటో మనం తెలుసుకుందాం. ఏంటి కస్తూరి, మీ చిన్నమ్మాయి ఇంట్లో నుండి బయటికి పంపిస్తున్నారంట కదా చదువు పేరుతో అని అడుగుతుంది పంకజం. అది బయటికి పంపడం కాదమ్మా, మన దివ్యకి అక్కడ మెడికల్ సీట్ వచ్చిందమ్మా, అందుకే అక్కడ చదువుకోవడానికి వెళ్తుంది అని అంటుంది పంకజం కూతురు. పంకజం సీరియస్గా తన కూతురు వైపు చూస్తూ, ఏం అడిగినా సమాధానం చెప్పదు కానీ ఆ దివ్యని ఏమైనా అంటే చాలు మధ్యలో దూరుతుంది అనుకుంటూ మూతి తిప్పుతూ, తెలుసులేవే, ఏదో సరదాగా అన్నాను. మీరు సరదాగా అన్నారో లేక కావాలని అన్నారో మాకు తెలుసులే ఆంటీ. అమ్మ, అక్క ఎక్కడా కనిపించడం లేదు. సుధా అక్క కూడా లేదే, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది దివ్య. నువ్వు చదువుకోవడానికి హాస్టల్కి వెళ్తున్నావు కదా, అక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని నీ పేరు మీద అర్చన చేయడానికి గుడికి వెళ్ళారు అని కస్తూరి చెప్పడంతో, హో, మా అక్క ఎంత మంచిదో, నా కోసం గుడికి వెళ్ళింది అని దివ్య సంతోషపడుతుంటే, అంటే మనకి పూజలు దేవుడు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కదా, అందుకే నీకోసం మీ అక్క వెళ్ళిందిలే అని వ్యంగ్యంగా అంటుంది పంకజం. పండు, నీ ముఖం చూసి వదిలేస్తున్నా మీ అమ్మని, కొంచెం నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు, లేదనుకో. దివ్య, తప్పు, పెద్దవాళ్ళతో అలా మాట్లాడేది అని మందలిస్తుంది కస్తూరి. ఎంత మాట అన్నావే, నన్నే నోరు అదుపులో పెట్టుకోమంటావా? ఉండవే, నీ పని చెప్తా అని చీర కుచ్చులు దోపుకుంటూ బయటికి వస్తుంది పంకజం. అమ్మ, వద్దు, నా మాట వినవే, లోపలికి పదా అని అంటుంది పండు. పంకజం మాట వినకుండా బయటికి వస్తుంది. దివ్య కూడా తగ్గేదే లేదు అంటూ ముందుకు వస్తుంది. ఇద్దరికీ మాట పెరిగి మినీ యుద్ధంలా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఆ ఏరియా కుర్రవాళ్ళు దివ్య పంకజంలా గొడవ అక్కడికి వచ్చి దివ్యకి సపోర్టుగా, అంతే దివ్య నువ్వు ఏమాత్రం తగ్గకు, రోజు రోజుకి ఈవిడి గారి నస ఎక్కువైపోతుంది అని అంటారు. మీ సపోర్ట్ ఏంట్రా దానికి? అవునులే, ఎప్పుడు మొగరాయిడ్లా మీ వెనకే తిరుగుతుంది కదా, అన్ని అబ్బాయి లక్షణాలే, అమ్మాయి లక్షణం ఒక్కటి లేదు దీనికి. లేడీ గెటప్ వేసుకున్న మొగోడులా ఉంటావు, నువ్వే చెప్పాలి అమ్మాయి లక్షణాల గురించి అని దివ్య అనగానే, దివ్య అలా అనేసరికి అబ్బాయిలంతా ఈలలు వేస్తూ, కరెక్ట్గా చెప్పావు దివ్య అని అంటారు. పండు కూడా నవ్వుకుంటుంది దివ్య మాటలకి, పంకజం ఎక్స్ప్రెషన్స్కి. కస్తూరి గారు దివ్య డిప్పపై ఒకటి వేసి, ఏంటి చిన్నంతరం పెద్దతరం లేకుండా అంటే, చూడమ్మా ఆ బోండం ఆంటీ నన్ను ఎన్నెన్ని మాటలు అంటుందో అని నాలుక ఖర్చుకొని పంకజం వైపు చూస్తుంది. అసలే దివ్య మాటలకి బాగా మండి ఉన్న పంకజం బోండం అని వినగానే కోపంతో పక్కనే ఉన్న చీపురు కట్ట అందుకుంటుంది. దివ్య పరుగందుకుంటుంది. ఇంకేముంది, పంకజం దివ్యని కొట్టడానికి దివ్య వెనక పరుగుతుంటే అక్కడ ఉన్న అబ్బాయిలు దివ్య దొరకకుండా తప్పిస్తున్నారు. ఇలా కాదని పంకజం దొరికిన వాళ్ళకి దొరికినట్లుగా చీపురు కట్టతో తగిలించి వాళ్ళందరినీ అక్కడి నుండి వెళ్ళగొడుతుంది. దివ్య మాత్రం పంకజానికి దొరకదు. పంకజం అలసిపోయి దీన్ని ఎవడు చేసుకుంటాడో గాని అయిపోతాడు అనుకుంటా వాళ్ళ అరుగు దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఆమె వెనక నుండి, అంటే మీ వారిలానా ఆంటీ అని అంటుంది దివ్య. పంకజం చూడకుండానే, అవును. ఏమన్నావే నిన్ను అని లేవబోతూ మోకాలు నొప్పుతో అమ్మా అని కూర్చుండిపోతారు. పండు మంచినీళ్ళు పంకజానికి ఇస్తూ, ఎందుకమ్మా తనతో గొడవ నీకు అని అంటుంది.
చెప్పింది చాలే, పో లోపలికి పోయి చదువుకో అని కసురుకుంటుంది. దివ్య పంకజాన్ని చూసి నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి గుర్రుగా తననే చూస్తూ ఉంటారు కస్తూరి గారు. ఆవిడ్ని చూడగానే దివ్య నవ్వడం ఆపేసి సారీ మా అని అంటుంది. నాకు కాదు, ఆంటీకి చెప్పు. ఆవిడికైతే అస్సలు చెప్పను. ఇదిగో ఈ పద్ధతే మార్చుకోమని ఎన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు మారవా? ఆవిడతో నీకు గొడవ ఎందుకు? నేనేమైనా కావాలని గొడవ పడుతున్నానా? ఆవిడే సైలెంట్గా ఉన్న నన్ను గొడవకి లాగుతుంది. ఏమైంది తల్లి అలా అన్నావు అని అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తూ అడుగుతారు. దివ్య సైలెంట్గా ఆయన వైపు ఒక లుక్ ఇచ్చి అమ్మ వంక చూడమని సైగ చేస్తుంది. శ్రీనివాస్ గారు కస్తూరిని చూసి దివ్య వైపు తిరిగి, ఏమైంది? మీ అమ్మకి కోపం వచ్చింది అంటే మళ్ళీ నీకు మన పక్కింటి ఆంటీకి గొడవ జరిగి ఉంటుంది. దివ్య అవును అన్నట్లుగా తల ఊపుతుంది. ఇప్పుడు మీ అమ్మ కోపం తగ్గాలి అంటే మన వల్ల కాదు. అక్క ఎక్కడా అని శ్రీనివాస్ అడగ్గా గుడికి వెళ్ళింది అని సైగ చేసి చెబుతుంది. దివ్య సైగలు చేయటం పూర్తి కాకముందే ప్రియా సుధా గుడి నుండి వస్తారు. శ్రీనివాస్ దివ్యలకి ప్రసాదం పెట్టి, అమ్మా అమ్మా ఎక్కడ ఉన్నావు? ఈరోజు గుడిలో దర్శనం ఎంత బాగా జరిగిందో అంటూ కస్తూరి గారికి ప్రసాదం ఇస్తూ వివరిస్తుంది ప్రియా. ఏంటి ఏంటి దివ్య ఆ పండు వాళ్ళ అమ్మతో మళ్ళీ గొడవ అని అడుగుతుంది సుధా. నీకెలా తెలుసు అన్నట్లుగా చూస్తుంది దివ్య. పండు మెసేజ్ చేసింది, అంతేకాదు గ్రూప్లో పిక్స్ కూడా పెట్టింది అంటుంది సుధా. దొంగ మొహంది, ఇందాక వాళ్ళమ్మని ఆపమంటే ఆపకుండా ఫొటోస్ తీసి అందరికీ షేర్ చేస్తుందా? నీ పని తర్వాత చెప్తా, ముందు అమ్మని కూల్ చేసుకోవాలి. ప్రియా మాట్లాడుతున్న కస్తూరి గారు సరిగ్గా సమాధానం ఇవ్వకపోయేసరికి, ఏమైందమ్మా అలా ఉన్నావు? దివ్యని హాస్టల్కి పంపడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది ప్రియా. ప్రియకి జరిగిన గొడవ వివరించి, ఇది మనం దగ్గర ఉంటేనే దీన్ని అదుపు చేయలేక కష్టం, అలాంటిది తెలియని ఊర్లో ఎలా ఉంటుందో, అక్కడ ఎన్ని గొడవలు తెస్తుందో ఏంటో అని భయం వేస్తుంది. అమ్మ దివ్య గురించి మనకు తెలిసిందే కదమ్మా, ఊరుకని ఎవరిని ఏమీ అనదు. అదే తన తప్పు లేకుండా ఎవరైనా ఏమైనా అంటే మాత్రం సైలెంట్గా ఊరుకోదు. అయినా పంకజం ఆంటీ గురించి తెలిసే కదా, ఆవిడికి దివ్య అంటే నచ్చదు అని. పైగా ఆవిడ ఎప్పుడు దివ్యని ఏదో ఒకటి అంటూ ఉంటారు. వాళ్ళ గొడవ ఎప్పుడు ఉండేదే కదా, ఇప్పుడేం కొత్త కాదు కదా. నాకు కాలేజీకి టైం అవుతుంది, టిఫిన్ ఉందా లేక బయట చేసేనా అని అంటుంది. ప్రియా టిఫిన్ అని అడగగానే కస్తూరి గారు వెంటనే, నువ్వు చేతులు కడుక్కొనిరా పెట్టేస్తాను అని కిచెన్లోకి వెళ్ళి రెడీ చేసిన టిఫిన్ని డైనింగ్ టేబుల్ పైన సర్దుతుంటారు. ప్రియా చేతులు కడుక్కొని రాగానే, బయట వెయిట్ చేస్తున్న ఆ ముగ్గురిని కూడా రమ్మని చెప్పు, ప్రియా లేకపోతే టిఫిన్ చల్లారిపోతుంది అని బయట ఉన్న వాళ్ళకి వినిపించేలా అంటుంది కస్తూరి. అలా అన్నారో లేదో దివ్య చేతులు కూడా శుభ్రం చేసుకోకుండా వచ్చి ప్లేట్ తిప్పి వడ్డించుకోబోతుంది. కస్తూరి దివ్య చేతిపై ఒక్కటి వేసి, పోయి కడుక్కొనిరా అని చిన్నగా కసురుకుంటారు. సుధా శ్రీనివాస్ గారు పక్కన కూర్చుంటూ, తినే ముందు చేతులు కడుక్కునే అలవాటు లేదు, ఇది కాబోయే డాక్టర్, దేవుడు జనాలపై పగబెట్టి ఉంటాడు, అందుకే దీనికి మెడికల్ సీట్ వచ్చింది అని అంటుంది. సుధా నిన్ను అంటూ సుధని కొట్టడానికి వస్తుంది దివ్య. దివ్య తన వైపు రావడం చూసిన సుధా దివ్యకి దొరక్కున పరుగులు పెడుతుంది. హే సుధా ఆగు, నీ పని చెప్తాను అంటూ దివ్య సుధా వెనుకలు పరుగులు తీస్తూ ఉంటే కోలాహలంగా మారిపోతుంది ఇల్లంతా. ప్రియని కాలేజ్ దగ్గర దింపి సుధా ఆఫీస్కి వెళ్తుంటుంది. వచ్చేటప్పుడు సుధనే ప్రియని పిక్ చేసుకుంటుంది. ప్రియా ఎప్పటిలానే కాలేజీ అయిపోయాక సుధ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటుంది. తన క్లాస్మేట్స్ ఈరోజు సుధ వచ్చేలా లేదు, మాతో వచ్చేవచ్చు కదా అని అంటారు. పర్వాలేదు మీరు వెళ్ళండి, సుధ వస్తుంది అని చెప్పి సుధ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సుధకి వర్క్ ఎక్కువగా ఉండడంతో ప్రియా సంగతే మర్చిపోయి పని చేసుకుంటుంది. సీరియస్గా వర్క్ చేసుకుంటున్న సుధని చూసి, ఏంటి మేడం ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతాడు కార్తిక్. లేదు కార్తిక్, పెండింగ్ వర్క్ ఎక్కువగా ఉంది, అదంతా క్లియర్ చేసి వెళ్ళమని మేనేజర్ ఆర్డర్ వేశాడు అంటూ మళ్ళీ వర్క్ చేసుకుంటుంది సుధ. మరి నీకు లేట్ అవుతుందని మీ సిస్టర్కి కాల్ చేసి చెప్పావా అని అంటాడు కార్తిక్. కార్తిక్ మాటలు వినగానే సుధా కార్తీక్ వైపు చూసి, లేదు ఇప్పుడు టైం ఎంతైంది? కార్తిక్ 6:30 అవుతుంది అని అంటాడు. సుధా వెంటనే తన మొబైల్ తీసి ప్రియాకి కాల్ చేస్తుంది. ప్రియా కాల్ లిఫ్ట్ చేయగానే, సారీ ప్రియా నాకు రావడానికి లేట్ అవుతుంది, నేను ఇప్పుడే నాన్నకి కాల్ చేస్తాను నిన్ను తీసుకొని వెళ్ళమని అని చెప్తాను. లేదు నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాను, ఇంకో 6 గంటలో ఇంటికి చేరిపోతాను అని అంటుంది ప్రియా. సరే వర్షం వచ్చేలా ఉంది, జాగ్రత్తగా వెళ్ళు అని కాల్ కట్ చేస్తుంది సుధా. ప్రియా కొంచెం దూరం నడవగానే తనని ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవరో ఉండరు. చిన్నగా వర్షం మొదలవుతుంది. ప్రియకి భయంగా అనిపించి నడక వేగం పెంచుకుంటుంది. ఆ చుట్టుపక్కల జనాలు పెద్దగా ఎవరు లేరు, అక్కడక్కడ ఉన్నారు. ప్రియా వెనుక వస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి కూడా వేగం పెంచాడు. ప్రియకి అర్థమైంది తనని ఎవరో ఫాలో అవుతున్నారని. వెంటనే మొబైల్ తీసి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. కానీ కాల్ బిజీ అని వస్తుంది.
ప్రియా తనని ఎవరో ఫాలో అవుతున్నారన్న భయంతో వెనక్కి తిరిగి చూస్తూ ముందు ఉన్న వ్యక్తిని గుద్దేస్తుంది. సారీ అండి, చూసుకోలేదు అని ఆ వ్యక్తికి సారీ చెప్తుంది. ఆ వ్యక్తి చూడడానికి నెరసిన జుట్టుతో చెల్లని బట్టలు వేసుకుని చూడడానికి పెద్ద మనిషిలా అనిపిస్తున్నాడు. ఏంటమ్మా ఇంత వర్షంలో ఒక్కరితేవే ఎక్కడికి వెళ్తున్నావు, పైగా టెన్షన్ పడుతున్నట్లు ఉన్నావు అని అంటాడు ఆ వ్యక్తి. ఇంటికి వెళ్తున్నాను అంకుల్, మా సిస్టర్కి ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల నన్ను పిక్ చేసుకోవడానికి రాలేదు, అందుకే నడిచి వెళ్తుంటే ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అనిపించింది, అందుకే. ఆ వ్యక్తి వెనక్కి చూసి ఎవరూ లేర్లే అమ్మా నీ వెనక, సర్లే భయపడుతున్నావు కాబట్టి పద, మీ ఇంటి వరకు నేను తోడుగా వస్తాను అంటాడు. ప్రియకి అని చూస్తే కొంచెం ధైర్యంగా అనిపించి సరే అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ కొంచెం దూరం నడవగానే వెనక నుండి ఎవరో ప్రియని ముందుకు నెడతారు. ప్రియ ఆ ఫోర్స్కి కింద పడిపోతుంది. తన ఎడమ చెయ్యి నేల కానుకొని రక్తం కూడా వస్తుంది. అమ్మా, ఏయ్ ఎవరు నువ్వు, కళ్ళు కనిపించడం లేదా నీకు అని తల పైకెత్తి చూసి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి కంగు తింటుంది. ఇప్పటి వరకు ప్రియతో మాట్లాడిన ఆ పెద్ద మనిషిని ఎవరో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తితో పొడిచేస్తారు. హే అంటూ ప్రియ కళ్ళు పెద్దగా చేసి గట్టిగా అరవబోతే ఒక చెయ్యి అరవకుండా తన నోటికి అడ్డంగా పెట్టి అక్కడ నుండి లాక్కొని పోతారు. ఆ వ్యక్తి అక్కడే కుప్పగొలిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళకి ఏమీ పట్టినట్లుగా ఉంటారు. బాబాయ్ వదులు, పాపం ఆ అంకుల్ని ఎవరో పొడిచారు, వెంటనే అతని హాస్పిటల్కి చేర్పించాలని ప్రియ అంటుంటే ఇప్పుడు ఏమీ మాట్లాడుకు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని సుందరం ప్రియని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రియా సుధులు రావడం లేట్ అయ్యేసరికి కస్తూరి కంగారు పడుతూ శ్రీనివాస్ గారిని ప్రియకి ఫోన్ చేయమంటారు. శ్రీనివాస్ ఫోన్ చేయడానికి మొబైల్ తీయగానే సుధా దగ్గర నుండి ఫోన్ వస్తుంది. శ్రీనివాస్ ప్రియని తీసుకురావడానికి వెళ్తుండగా నువ్వు కూడా ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చావు కదరా, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకుని వస్తానులే అని సుందరం బండి తీస్తారు. సుందరం వెళ్తుండగా ప్రియ ఎవరో పెద్ద ఆయనతో మాట్లాడుతూ వెళ్ళడం చూసి బండి రివర్స్ చేస్తారు. అప్పుడే ఎవరో వ్యక్తి వెనుక నుండి కత్తితో పట్టుకొని ప్రియ నెట్టడం చూస్తాడు. వర్షం ఎక్కువగా ఉండడంతో కస్తూరికి టెన్షన్ పెరిగిపోతుంది. వస్తారులేవే, మన సుందరం వెళ్ళాడు కదా, పైగా వర్షం కూడా గట్టిగా పడుతుంది, తడవకుండా ఎక్కడైనా ఆగారేమో అని శ్రీనివాస్ అనగానే ఏమో అండి, నా మనసంతా ఎందుకో గాబరాగా ఉంది. ప్రియని చూసి అంతవరకు అది కుదుట పడదు. కస్తూరి మాటలు పూర్తి కాగానే ఇంటి ముందు బండి ఆగుతుంది. ప్రియ ఏడుస్తూ వాళ్ళ అమ్మని వాటేసుకుంటుంది. ప్రియని చూసి కస్తూరి కంగారుగా ఏమండి ఇలా రండి అంటూ శ్రీనివాస్ని పిలుస్తుంది. సుందరం గబగబా వదిన ప్రియని ముందు లోపలికి తీసుకుని వెళ్ళండి అని అంటాడు. ఏమైంది సుందరం, ప్రియ ఎందుకు ఏడుస్తుంది? శ్రీనివాస్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అంటూ సుందరం శ్రీనివాస్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. సుందరం జరిగిందంతా చెప్తాడు. ప్రియ మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన ఏడుపు సౌండ్ విని రూమ్లో చదువుకుంటున్న దివ్య బయటికి వచ్చి సుందరం మాటలు వింటుంది. అలా ఎలా వచ్చేశారు, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండవలసింది బాబాయ్ అని అంటుంది దివ్య. వాడు రౌడీ, పోలీస్ కేసు పెట్టామని మళ్ళీ మనపై పగ పెడితే అని అంటాడు సుందరం. అలా అని అలాంటి రౌడీ వెధవల్ని వదిలేస్తే ఈరోజు అతనిలానే రేపు మనకి జరగవచ్చు అని ప్రియా నువ్వు నాతోరా అని అంటాడు శ్రీనివాస్. ఇప్పుడు ఎక్కడికి అండి అని కస్తూరి అడగ్గా హాస్పిటల్కి, ముందు ఆ వ్యక్తికి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా అని హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది స్థలం గొడవలో ఎవరో కిరాయి రౌడీ అతన్ని పొడిచాడని, వాడిని పోలీసులు అరెస్ట్ చేశారని. ఆ రౌడీని పృథ్వీ గురించి 2 ముక్కల్లో చెప్దాం. పృథ్వీ ఒక చిన్న కిరాయి రౌడీ, డబ్బులిస్తే ఎటువంటి పనైనా చేస్తాడు. ఒక పెద్ద గ్యాంగ్కి లీడర్గా ఎదగాలని అనుకునేవాడు. దివ్య హాస్టల్కి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. కస్తూరి గారు జాగ్రత్త చెప్తూనే ఉంటారు. అలా ఉండు, ఇలా ఉండు, ఎవరితోనూ గొడవలు తెచ్చుకోకని. మీరేం కంగారు పడకండి ఆంటీ, నేను ఉంటానుగా తనతో అని అంటుంది అను. నువ్వేంటే ఇక్కడ, నీ లగేజ్ ఏది అని అడుగుతుంది దివ్య. నేను నీతో కలిసి వస్తానని చెప్పాను, రైల్వే స్టేషన్లో డాడ్ వాళ్ళు వెయిట్ చేస్తామన్నారు, టైం అవుతుంది త్వరగా రా అంటే దివ్య ఒక్కొక్కరికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తుంటే తల్లి నువ్వు వెళ్ళేది అత్తారింటికి కాదు, మెడిసిన్ చదవడానికి, ట్రైన్కి టైం అవుతుంది పదా అని అను తొందర పెట్టగా ఏమో ఎవరికి తెలుసు, ఆ ఊరే అత్తగారు ఊరు కూడా కావచ్చు అని సుధా అనగానే ఎవరికి, నీకా, ఎలానో ట్రాన్స్ఫర్ పేరుతో అక్కడికి రాబోతున్నావు కదా, నాకు మొత్తం తెలిసిపోయిందిలే అని సుధా చెవి దగ్గర చిన్నగా అంటుంది. సుధా దివ్య మాటలు ఎవరైనా వింటున్నారా అని చూసి ఎవరు వినలేదని కన్ఫర్మ్ చేసుకుని దివ్య నీతో కొంచెం మాట్లాడాలి రా అని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. నీకు ఎలా తెలుసు ఈ విషయాలన్నీ అడగ్గా చెప్పేస్తారు దివ్య, ఇక్కడ కొంచెం ఖర్చు అవుతుంది. సుధా ఎంత అని అడుగుతుంది. ఎలానో నేను అక్కడికి వెళ్తాను కదా, నాకు వైజాగ్ కొత్త కదా, మేము అక్కడికి అడ్జస్ట్ అయ్యేంత వరకు కార్తిక్ని హెల్ప్ చేయమని చెప్పు అని అంటుంది దివ్య.
హెల్ప్ కదా, చేయమని చెప్తానులే. ఇప్పుడు చెప్పు, నీకు ఎలా తెలిసింది విషయం? అది నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నానని నిన్న మన ముగ్గురం ఒకచోటే పడుకున్నాం కదా, అప్పుడు మీ వాడు నీకు మెసేజ్ చేశాడు, గుడ్ నైట్ డియర్ అని. అది చూశాక ఎంత చూడకూడదు అనుకున్నా నా మనసు నా మాట వినలేదు. వాట్సాప్ ఓపెన్ చేసి మొత్తం చదివేశాను అని అంటుంది. సుధా నెత్తిన పిడుగు పడినట్లయి చెవుల్లో దివ్య చెప్పిన మొత్తం చదివేశాననే మాట వినపడుతూనే ఉంటుంది. ఉలుకు పలుకు లేకుండా సుధా ఉండేసరికి ఉన్నదా లేకపోయిందా అని సుధా అని గట్టిగా పిలుస్తుంది. దివ్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన సుధా, మొత్తం చదివేశావా సిగ్గు లేకుండా, అది కూడా లవర్స్ చాట్ అని కోపగించుకుంటుంది సుధా. ఎవరికి సిగ్గు లేదో నాకు నిన్న నైటే తెలిసిందిలే. ఏ మాటకు ఆ మాట అక్క, నువ్వు మాత్రం ఇంత రొమాంటిక్ అనుకోలేదు అని కన్ను గెడుతుంది దివ్య. నిన్ను ఉండవే, నీ పని చెప్తాను అని పక్కన ఉన్న దిన్ను అందుకుంటుంది సుధా. ఇప్పుడు టైం లేదు, నువ్వు అక్కడికి వచ్చాక చూసుకుందాం, బాయ్ బాయ్ అంటూ బయటకి పరుగులు తీస్తుంది దివ్య. రైల్వే స్టేషన్లో దివ్యని గట్టిగా హాక్ చేసుకుని వెళ్ళగానే ఫోన్ చేయి, టైంకి తింటూ ఉండు అని జాగ్రత్తలు చెప్తుంది ప్రియ. అక్క, నా గురించి నువ్వేం భయపడకు, నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ నువ్వు ఇలా దిగులుగా ఉండకు, అలానే కాలేజీకి కూడా వెళ్ళడం ఆపకు, సరేనా అంటుంది. ఆ సంఘటన జరిగినప్పటి నుండి ప్రియ కాలేజీకి వెళ్ళడం లేదు. ప్రియ సరే అని తల ఊపుతుంది. అక్క ప్లీజ్, నువ్వు ఇలా పంపితే నేను ఎలా వెళ్ళాను, కొంచెం నవ్వు అక్క అని దివ్య అనగా ప్రియ చిన్నగా నవ్వుతుంది. దివ్యకి ప్రియ అలా బలవంతంగా నవ్వడం నచ్చదు. అది గమనించిన సుధా, ఇప్పుడు నవ్వుతుంది చూడు అంటూ ప్రియకి కితకితలు పెడుతుంది. సుధా చేసిన పనికి ప్రియ నవ్వుతూ తప్పించుకుంటే వాళ్ళతో దివ్య కూడా చేరుకుంటుంది. ఇంతలో ట్రైన్ రావడంతో శ్రీనివాస్ గారు, దివ్య, అను అండ్ వాళ్ళ ఫాదర్ ట్రైన్ ఎక్కుతారు. కస్తూరి గారు కదిలిపోతున్న ట్రైన్ చూసి, ఇది అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, పుట్టినప్పటి నుండి ఎక్కడికి ఒంటరిగా పంపలేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ప్రియా సుధలు ఆమెని ఓదారుస్తారు. సుందరం క్యాబ్ బుక్ చేస్తాడు. కొన్ని రోజులకు ప్రియా కోర్టులో సాక్ష్యం ఇవ్వడంతో పృథ్వీకి జైలు శిక్షతో పాటు సిటీలోకి ప్రవేశించకూడదు అని కోర్టు ఆదేశించింది. అంటే గ్రామాల్లో అంటారు కదా, గ్రామ బహిష్కరణ అని. అలా పృథ్వీని కోర్టు నుండి జైలుకి తీసుకుని వెళ్తుండగా ప్రియా ఎదురవుతుంది. పృథ్వీ ఆగిపోయి ప్రియా వైపు కోపంగా చూస్తూ, ఎంత ధైర్యంగా సాక్ష్యం చెప్పావే నా పైన, నిన్ను నేను వదలను అంటూ వెటకారంగా నవ్వుతాడు. అది గమనించిన శ్రీనివాస్ ప్రియా పక్కకి వచ్చి, ఏంట్రా బెదిరిస్తున్నావా అంటూ పృథ్వీ 2 చెంపలు పగలగొడతాడు. వీడికి ఏమాత్రం పొగరు తగ్గలేదు. అయినా జైలు నుండి బయటికి వచ్చాక సిటీలో కనబడితే కాల్ చేయమని ఆర్డర్ ఉంది, వాడు మమ్మల్ని ఏం చేయగలడు అని అంటాడు ఎస్ఐ. ప్రియాని అప్రిసియేట్ చేస్తూ, అందరూ అమ్మాయిలు నీలానే ధైర్యంగా సమాజంలో జరిగే తప్పులను ఎదుర్కోవాలి అని అంటారు. ప్రియ మాత్రం పృథ్వీనే చూస్తూ ఉండిపోతుంది. పృథ్వీ అన్న మాటలు ఆమె మైండ్లో అలా తిరుగుతూ ఉంటాయి. ప్రియా కష్టపడి తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. సుధా తన ట్రాన్స్ఫర్ కోసం ఆఫీస్లో కష్టాలు పడుతుంటుంది. ఏంటే ప్రియా, ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఇంతకీ ఏ కంపెనీ వాళ్ళు వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి అని అడుగుతుంది సుధా. ఒక 3 కంపెనీ వాళ్ళు వచ్చారక్క, నాకు తెలిసి అన్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అందుకే కన్ఫ్యూజన్గా ఉంది రిజల్ట్ తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వాలని. సుధా కాన్ఫిడెంట్గా, రిజల్ట్ వచ్చాక ఎలాగో గోల్డ్ మెడల్ నీకే వస్తుంది కనుక. అక్క మరి అంత వద్దు, గోల్డ్ మెడల్ అంట అని చిన్నగా విసుక్కుంటుంది. ఎగస్ట్రాల్ చేయకు, క్యాంపస్ టాపర్వి నీకు కాకపోతే మరి ఎవరికి వస్తుందే, సర్లే కానీ ఏది నేను ఇంటర్వ్యూ చేసిన కంపెనీ పేర్లు చెప్పు. ముందు 2 పేర్లు చెప్పిన తర్వాత సుధా, పర్లేదు మంచి పేరు ఉన్న కంపెనీలే, 3వ కంపెనీ ఏంటి అని సుధా అడగ్గా, ఆర్కే గ్రూప్స్ అని. ప్రియా అనగానే సుధా షాక్ అయి, ఏమన్నావు, ఆర్కే గ్రూప్సా అంటూ నోరు తెరుచుకొని ఉండిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.